గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ నేటి దినపు దేవుని వాక్య భాగము 2వ అధ్యాయము కీర్తన గ్రంథంలో. మరి ఈ అధ్యాయాన్ని నేను చదివి వినిపిస్తాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను వారి యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు అశ్వినుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టెదవు. కొండను పగులగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రవులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యము మన హృదయములలో ఆదరణను, ఆశీర్వాదము కలుగు చేయనుగాక. మీరందరూ కూడా దేవుని కొరకు జీవించాలనే ఆశతో ఈ వాక్యమును మీరు మీ వ్యక్తిగత సమయంలో కూడా మరలా చదవండి. దేవుడు మీకు మెండైన ఆశీర్వాదాలు కలుగు చేయనై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపామేడ మా ప్రియ సహోదరులు ఈ ఛానల్ ద్వారా నీ వాక్యమును అనుదినము ఎవరైతే వింటున్నారో అటు వారందరినీ, వారి కుటుంబాలను, వారి సంతానమును, వారి బంధువర్గమును ఆశీర్వదించి దీవించును. వారికి నెమ్మదిని, సంతోష సమాధానములను, స్వస్థతను దయచేయము. దీనిలోమైన మమ్మలను, మా చిన్ని పరిచర్యను మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ ఆశీర్వాదము, భౌతికపరమైనటువంటి స్వస్థత, మానసికమైనటువంటి నెమ్మది, సంతోష సమాధానములు దయచేయమని మరలా రేపటి వాక్యము కొరకు మేము కనిపెట్టుకుని ఉంటూ ఉండగా నిరీక్షణతో మమ్మల్ని నింపుమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించి నీవు చేసిన ప్రతి విధమైన మేలుకై మా పరమ తండ్రి మీకే వందనాలు, స్తుతులు చెల్లించి యేసు నామంలో ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అందరికీ చాలా వందనాలండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని మా హృదయపూర్వకమైనటువంటి అభిలాష. మరలా రేపటి వరకు ఈ వాక్యముతో మీరు ధ్యానపూర్వకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.